ప్రతి ఒక్కరు డైట్ అంటే అన్ని ఆయిల్స్ తగ్గించాలి ఇదంతా చెప్తుంటారు. అట్లాంటిది మీరు ఆయిల్ తీసుకునే తగ్గాలి అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీకు అది ఎలా పాసిబుల్ అయింది అనుకున్నారు? అంటే ఆ విధానం సక్సెస్ కాలేదు కమ్మా. నువ్వు ఒక ఇది చేయటం కోసం, ఒక ఆవిష్కరణ కోసం 100 రకాలు ట్రై చేసావు. 100 రకాలు అవ్వకపోతే తిరిగి అదే 100 రకాలు ట్రై చేస్తే మళ్ళీ అవ్వదుగా. సో కంప్లీట్ దాన్ని భిన్నంగా చేయాలిగా. ఓకే, అంతే. ఆయిల్ ఇంతకాలం సమాజం ఏం నమ్మించారు మనని? ఆయిల్ వేసుకుంటే నెయ్యి వేసుకుంటే ఫ్యాట్ అవుతారని నమ్మించారు కదా. అవును, అది ఫెయిల్ అయిందిగా. ప్రాక్టికల్ కుకింగ్ లో కూడా ఆయిల్ తగ్గించేయడం మొత్తం కట్ చేశారు. కొలెస్ట్రాల్ పేరు చెప్పి నెయ్యి ఇంతంత తాగేవాళ్ళు అంతా మానిపించారు. అట్లానే ప్రతిదీ ఫ్యాట్ అంటే భయపడిపోయాడు. కోడిగుడ్డెల్లో వద్దని ప్రతి డాక్టరు గుండెలు బాదుకుని చెప్పేవాళ్ళు, ముఖ్యంగా గుండె డాక్టర్లు. అట్లా నెయ్యి వేసుకుంటే పోతారని చెప్పేవాళ్ళు. డైరెక్ట్ వేస్తారు, నెయ్యి వేసుకుంటే పోతారు, నెయ్యి వేసుకుంటే కొవ్వు వెళ్ళి కొవ్వు అక్కడ కూర్చుంటుంది. ఇలా మనకి చెప్పారు కదా. ఏం సక్సెస్ అయ్యారు? ఏం సాధించారు? నెయ్యి వేసుకుంటే విపరీతంగా, నెయ్యి వేసుకునే వాళ్ళందరూ విపరీతంగా లావు అవుతున్నారు. 150 కిలోలు 160 కిలోలు ఉన్నాడంటే వాడిని చూడగానే ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను అంటాను, జన్మలో చుక్క నెయ్యి వేసుకున్న పాపన పోలేదా అంటాను. సార్ మీకు ఎలా తెలుసు అంటారు. అంతేగా జరిగేది. నెయ్యి వేసుకునే వాళ్ళందరూ కర్మదేగా. నెయ్యి వేసుకోపోబట్టి ఇవాళ మోకాళ్ళలో జరిగిపోవటం కానీ, నొప్పులు రావటం కానీ, లావ్ అవటం, ఎస్పెషల్లీ ఒబెసిటీకి కారణం ఫ్యాట్ తీసుకోపోవటం. సరైన శాచురేటెడ్ ఫ్యాట్ని సవ్యంగా తీసుకోపోవటం ప్రధాన కారణం. కాబట్టి నేను కంప్లీట్గా రివర్స్లో వెళ్ళాను. ఓకే, అంటే ఇది ఈ ఆలోచన ఎట్లొచ్చింది మీకు? రివర్స్లో వెళ్ళారు ఓకే, కానీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి, కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది అనేది మీకు ఎలా తెలిసింది? కాదు, అది ఎలా వచ్చిందంటే కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనం ఒక కాన్సెప్ట్ గైడ్లైన్స్ అనుకుని మనసులో దాన్ని కన్సీవ్ చేసుకుని కంప్లీట్ ఒక సిస్టమేటిక్ మోడ్లో ఒక సైంటిఫిక్ పద్ధతిలో వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు నేను ఈ డైట్ 8 సంవత్సరాల క్రితం నేను చెప్పినప్పుడు ఫ్యాట్ వేసుకుంటే ఇదే నెయ్యి వేసుకుంటే ఫ్యాట్ అవుతారనే భావనలో ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళు నెయ్యి వేసుకున్న వాళ్ళు లావడం కూడా కనిపించేది. ఎందుకు కనిపించేది? పాయింట్ నెయ్యి ఎందులో వాడుతున్నారనేది పాయింట్. నువ్వు మంచి సున్నుండిలో నెయ్యి వేసావు, పంచదార సున్నుండికి మినపసున్ను కలిపి అందులో ఇంత నెయ్యి వేసావు. ఉపయోగం ఏంటి? నువ్వు లావు అవుతున్నావు తిన్నాక. దాన్ని నువ్వేం చేస్తున్నావు? నిజానికి నువ్వు లావు అయిన కారణం ఆ పంచదార సున్ని, కానీ నువ్వు దాన్ని నెయ్యి కట్టేస్తున్నావు. అది నిజానికి నెయ్యి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అయినప్పటికీ నెయ్యి కట్టేస్తున్నావు. ఇంత అన్నం పెడతావు, తెల్లన్నం, తెల్లగా తగతగలగాడే మల్లెపూలు అంటే అన్నం, దాంట్లో నువ్వు పచ్చడో ఏదో కలుపుతావు, ఇంత నెయ్యి వేస్తున్నావు. నేను నెయ్యి వేసాగా అంటావు. అలా కాదు. అంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత మార్చినా నువ్వు దాని కాంబినేషన్ ఏంటి? విపరీతమైన కార్బోహైడ్రేట్స్. గ్లూకోజ్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బోహైడ్రేట్స్ ప్రధాన కారణం. అర్థమైందమ్మా? అందుకని నెయ్యి వేస్తే లో గ్లైసెమిక్ అవుతుంది, కానీ స్టిల్ నువ్వు తినేది కార్బోహైడ్రేటేగా. అందుకనే అందరూ లావు అవుతున్నారు. ఆ కార్బోహైడ్రేట్ కారణంగా లావు అవుతుంటే వీళ్ళు దాన్ని నెయ్యికి చూపించి బెదిరేశారు అనమాట. సో ఇది మనం బ్రేక్ చేయాల్సి వచ్చింది. అంటే బేసిక్ సైన్సే, ఇందులో పెద్ద అడ్వాన్స్ సైన్స్ కూడా ఏం లేదమ్మా. నేను చెప్పే సిద్ధాంతం మొత్తం కరెక్ట్గా నేర్చుకోవాలంటే 10 నిమిషాలు చాలు. ఎంత స్థాయి పర్సన్ కానీ జస్ట్ 10 నిమిషాల్లో వాడికి బుర్రకెక్కించవచ్చు. సింపుల్. ఒక మనిషికి 2 మెటబాలిజాలు ఉంటాయి. అంటే అతని శరీరం 2 ఫ్యూయల్స్ మీద నడుస్తుంది. ఒకటి గ్లూకోజ్ అనే ఫ్యూయల్, రెండోది కీటోన్స్ అనే ఫ్యూయల్. ప్రపంచం మొత్తం గ్లూకోజ్ అనే ఫ్యూయల్ మీద నడుపుతుంది. ఎందుకంటే గ్లూకోజ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, గ్లూకోజ్ అనేది చాలా చవకగా ఉంటుంది, గ్లూకోజ్ అనేది చాలా వెచ్చలవిడిగా దొరుకుతుంది. ఫ్యాట్ చాలా కష్టం, కీటోన్స్ అనేది దాంట్లో రుచి ఉండదు. 2 రేటు బాగా ఎక్కువ, 3 అవైలబిలిటీ తక్కువ. ఈ 3 కారణాల చేత ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటా వచ్చింది. ఈ గ్లూకోజ్ మెటబాలిజం నుండే మీరు అన్ని రకరకాల ట్రై చేస్తున్నారు. ఈ గ్లూకోజ్ మెటబాలిజం నుండి దీని కారణంగానే మీరు లావ్ అయ్యారు. ఈ గ్లూకోజ్ మెటబాలిజం కారణంగానే మళ్ళీ మీరు ఎలా సెట్ అవుతారు? సో మీరు ఇది చేయాలంటే దాని నుంచి బయటకు రావాలి. రెండో మెటబాలిజం వచ్చి తీరాల్సిందే. సో అదే మెటబాలిజం క్యూటోన్ మెటబాలిజం. క్యూటోన్ మెటబాలిజం కూడా ఫెయిల్యూరేనమ్మా. సోకాల్డ్ క్యూటో డైట్స్ అంటారు కదా, ఈ క్యూటో డైట్స్ అన్నీ కూడా ఫెయిల్యూరే. ఎందుకు ఫెయిల్యూర్ అంటే నిజానికి నువ్వు ఆలోచించు. కీటో డైట్ కనుక కొన్ని వందల, ఇప్పుడు హ్యూమన్